హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం 9th క్లాస్ సోషల్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి చాప్టర్స్లోని ప్రతి ఇంపార్టెంట్ బిట్స్ని క్విక్ రివిజన్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ ఈ క్లాస్కి సంబంధించిన నోట్స్ మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఛానల్ యొక్క లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది, జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. రైట్, ఇక మనం చూసుకున్నట్లయితే క్లాస్లోకి వెళ్లే ముందు మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ను అందించే ప్రయత్నం చేయండి. కొత్తగా చూస్తున్న మిత్రులు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మన యొక్క ఛానల్. రైట్, ఇక చూసుకున్నట్లయితే 9th క్లాస్ సోషల్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి 12th చాప్టర్ అండి. ఇది 11th చాప్టర్ వరకు ఫస్ట్ పార్ట్ చేశాను వీడియో, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇక్కడ 12th చాప్టర్ వచ్చేసి సెకండ్ పార్ట్లో 12th చాప్టర్ 17, 18, 19 శతాబ్దాలలో ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాలు. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఐరోపా దేశాలు ఏవంటే బ్రిటన్, ఫ్రాన్స్, హాలాండ్ అండ్ స్పెయిన్. నెక్స్ట్ మొదట్లో భారతదేశం సుదూర ఐరోపా దేశమైన గ్రేట్ బ్రిటన్కు వలస రాజ్యంగా ఉండేది. నెక్స్ట్ ఈ ఐరోపా దేశాలు ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా మరియు ఉత్తర అమెరికాలోని చాలా దేశాలపై నియంత్రణ సాధించాయి. నెక్స్ట్ ఇక్కడ తొలి ఆధునిక కాలం వచ్చేసి 1450 నుండి 1750. ఇక్కడ 1450 నుండి 1750 మధ్య కాలాన్ని తొలి ఆధునిక కాలం అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ 1492లో మిలిటరీకి చెందిన క్రిస్టోఫర్ కొలంబస్ అనే నావికుడు దక్షిణ అమెరికా అనే ఖండాన్ని కనుగొన్నాడు. ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఖండాలు 7 మొత్తం. అవరోహణ క్రమంలో ఉన్న దేశాల సంఖ్య చూసుకుంటే ఇక్కడ ఖండాలలో ఉన్న దేశాల సంఖ్య ఫస్ట్ వన్ ఆసియా ఖండం, ఇక్కడ 48 దేశాలు ఉంటాయి ఇక ఖండంలో. నెక్స్ట్ సెకండ్ వన్ ఆఫ్రికా ఖండం, 54 దేశాలు ఉంటాయి ఈ ఖండంలో. నెక్స్ట్ ఉత్తర అమెరికా, ఇక్కడ 23 దేశాలు ఉంటాయి. దక్షిణ అమెరికాలో 12 దేశాలు ఉంటాయి. అంటార్కిటికాలో ఇక్కడ 0 అంటే 98% ఇక్కడ ఐస్ మంచుతో కప్పబడి ఉంటుంది అంటార్కిటికా. నెక్స్ట్ ఇక్కడ యూరోప్ వచ్చేసి 51 దేశాలు ఉంటాయి. నెక్స్ట్ ఆస్ట్రేలియా వచ్చేసి 14 దేశాలు ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ 1498లో పోర్చుగీస్ నావికుడైన వాస్కోడిగామా ఆఫ్రికాను చుట్టి వెళ్ళడం ద్వారా భారతదేశానికి సముద్ర మార్గాన్ని మొట్టమొదటిసారిగా కనుగొన్నాడు అండి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ గెలీలియో వంటి గొప్ప శాస్త్రవేత్త సూర్యుడు సౌర వ్యవస్థకు కేంద్రమని, భూమి ఇతర గ్రహాలు సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నాయని నిర్ధారణకు వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ డెకార్టెస్ మరియు న్యూటన్ వంటి గొప్ప గణిత శాస్త్రవేత్తలు గ్రహాలు మరియు నక్షత్రాల కదలికలను అధ్యయనం చేయడానికి కొత్త పద్ధతులను అభివృద్ధి చేశారు, గుర్తుంచుకోవాలి. ఎవరెవరంటే డెకార్టెస్ మరియు న్యూటన్లు. నెక్స్ట్ ఇక్కడ తొలి ఆధునిక కాలం 1450 నుంచి 1750 యొక్క ఆలోచన విధానం మానవ స్వతంత్రం, సమానత్వ భావనల ఆధిపత్యాన్ని కలిగి ఉన్నది. నెక్స్ట్ యూరోప్లో 17వ శతాబ్దం ఆరంభంలో ఇంగ్లాండ్ని ట్యూడర్ వంశానికి చెందిన రాజులు పాలించేవాళ్ళు. ఆ సమయంలో రోమన్ క్యాథలిక్ చర్చి అధిపతిగా పోప్ ఉండేవారు. నెక్స్ట్ ఇక్కడ ఇంగ్లాండ్ పౌర యుద్ధం, మహోన్నత విప్లవం. ఇంగ్లాండ్ పౌర యుద్ధం మరియు మహోన్నత విప్లవం చూసుకుంటే సామాన్య శకం 1603లో ట్యూడర్ వంశానికి చెందిన ఆఖరి రాణి చనిపోవడంతో స్టూవర్ట్ వంశానికి చెందిన జేమ్స్ I రాజు అయ్యాడు. నెక్స్ట్ ఇక్కడ జేమ్స్ I రాజు దైవదత్త సిద్ధాంతాన్ని నమ్మేవాడు. ఎవరంటే జేమ్స్ I రాజు. నెక్స్ట్ దైవదత్త సిద్ధాంతం అనగా రాజుకు అధికారాలు అన్ని దేవుడి నుండి లభించాయి అంటే దైవం ఇచ్చిన హక్కు అని అర్థం. నెక్స్ట్ జేమ్స్ I తర్వాత చార్లెస్ I రాజు అయ్యాడు. నెక్స్ట్ ఇక్కడ పార్లమెంటుని చార్లెస్ I రద్దు చేసి 11 సంవత్సరాల పాటు పార్లమెంటు లేకుండా పరిపాలించాడు. ఇక్కడ సుదీర్ఘ పార్లమెంటు కాలం సామాన్య శకం 1640 నుండి 1660. పార్లమెంటు పార్టీ రాజరిక పార్టీల మధ్య పౌర యుద్ధం చెలరేగి 5 సంవత్సరాల పాటు కొనసాగింది, గుర్తుంచుకోండి. ఈ యుద్ధంలో చార్లెస్ I ఓడిపోయాడు. సామాన్య శకం 1649 చార్లెస్ I ఊరి తీశారు. దీంతో ఇంగ్లాండ్కు గణతంత్రం అయింది, ఇది గుర్తుంచుకోవాలండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ సామాన్య శకం 1688లో విలియం ఆఫ్ ఆరెంజ్ని అతని భార్య మేరీని ఇంగ్లాండ్ సింహాసనాన్ని అధిష్ఠించమని పార్లమెంటు ఆహ్వానించింది. నెక్స్ట్ ఇక్కడ చార్లెస్ I
మనవరాలు మేరీ, అంటే ఇక్కడ ఆరెంజ్ భార్య. ఇక్కడ రాజు అధికారం దైవం ఇచ్చిన అధికారం, అది కాకుండా పార్లమెంటు ఆమోదించిన అధికారాన్ని రాజ్యాంగబద్ధ రాజరికం అని అంటారు. నెక్స్ట్, తుపాకీ రక్తం బొట్టు లేకుండా జరిగిన యుద్ధాన్నే లేదా విప్లవాన్ని మహోన్నత విప్లవం లేదా రక్తపాత రహిత విప్లవం అని అంటారు. ఇక్కడ దిగువ సభ అంటే హౌస్ ఆఫ్ కామన్స్ అని అర్థం. మధ్యతరగతికి ప్రాతినిధ్యం వహించేది దిగువ సభ. నెక్స్ట్, ఇక్కడ సామాన్య శకం 1928 నుండి వయోజనులందరికీ ఓటు హక్కును కల్పించారు. చాలా ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుంచుకోవాలి. 1928 నుంచి ఓటు హక్కును కల్పించారు. నెక్స్ట్, అమెరికా స్వతంత్ర పోరాటం సామాన్య శకం 1774 నుంచి 1789. ఇక్కడ సామాన్య శకం 1492 కొలంబస్ అమెరికా ఖండాన్ని కనుగొన్నాడు. ఎప్పుడంటే 1492లో కొలంబస్. థామస్ పెయిన్, థామస్ జెఫర్సన్ వంటి ప్రముఖ రచయితలు స్వేచ్ఛ మరియు రాజకీయ సమానత్వం కోసం ప్రచార ఉద్యమాలు నిర్వహించారు. నెక్స్ట్, ఇక్కడ సామాన్య శకం 1774లో 12వ వలస రాష్ట్రాల ప్రతినిధులు బ్రిటిష్ ఆధిపత్యాన్ని వ్యతిరేకంగా నిరసన వ్యక్తపరచడానికి ఫిలడెల్ఫియా కాంగ్రెస్ లో సమావేశమయ్యారు. ఇక్కడ ఏంటంటే వీరు తమ హక్కులను తిరిగి కల్పించమని ఇంగ్లాండ్ రాజు అయిన జార్జ్ IIIని కోరారు. ఇక్కడ వలస రాజ్యాల సైన్యాన్ని జార్జ్ వాషింగ్టన్లు నాయకుడిగా ప్రకటించినాడు. ఇక్కడ వలస రాజ్యాల సైన్యానికి జార్జ్ వాషింగ్టన్ను నాయకుడిగా ప్రకటించిండు. నెక్స్ట్, రాజు దీనిని తిరుగుబాటుగా పరిగణించి సామాన్య శకం 1775లో ఏప్రిల్లో యుద్ధం ప్రకటించాడు. నెక్స్ట్, ఇక్కడ ఫ్రాన్స్ సైనిక సహాయంతో 1781 అక్టోబర్లో అమెరికా ప్రజలు ఈ యుద్ధంలో విజయం సాధించారు. గుర్తుంచుకోండి. నెక్స్ట్, అమెరికాకు సాయం చేసిన దేశం ఏదంటే ఫ్రాన్స్. పారిస్ ఒప్పందం 1783లో పారిస్ ఒప్పందం జరిగింది. పారిస్ ఒప్పందంపై సంతకం చేయటంలో అమెరికా స్వాతంత్ర యుద్ధం ముగిసింది. నెక్స్ట్, ఈ ఒప్పందం ప్రకారం 13 వలస రాష్ట్రాల స్వతంత్రాన్ని బ్రిటన్ గుర్తించింది. ఎక్కడ అంటే ఇక్కడ 13 రాష్ట్రాల స్వతంత్రానికి బ్రిటన్ గుర్తించింది పారిస్ ఒప్పందం వలన. ఇక్కడ అమెరికా స్వతంత్ర ప్రకటన చూసుకుంటే విప్లవ సైన్యం ఫిలడెల్ఫియాలో 3వ కాంగ్రెస్ సమావేశంలో సామాన్య శకం 1776 జూలై 4న స్వతంత్ర ప్రకటన ఆమోదించింది. నెక్స్ట్, ఈ ప్రకటన యొక్క ప్రధాన రూపకర్త థామస్ జెఫర్సన్. ఇక్కడ సామాన్య శకం 1789లో అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వం గణతంత్ర రాజ్యాంగాన్ని ఆమోదించింది. నెక్స్ట్, ఇక్కడ అమెరికా మొదటి చిహ్నం కొలంబియా. ఇక్కడ ఆడపిల్ల బొమ్మ అని అర్థం కొలంబియా అంటే. తర్వాత దీని బదులు స్వేచ్ఛ అంటే లిబర్టీ విగ్రహాన్ని ఎంచుకున్నారు. ఫస్ట్ వచ్చేసి కొలంబియా అండి, గుర్తుంచుకోండి. తర్వాత వచ్చేసి స్వేచ్ఛ అంటే లిబర్టీ విగ్రహాన్ని ఎంచుకున్నారు. ఫస్ట్ వచ్చేసి కొలంబియా. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒకటోది గణతంత్రం. దేశ అధిపతిగా రాజు కాకుండా ప్రజాస్వామికంగా ఎన్నికైన వ్యక్తి ఉండే దేశం ఏదంటే అమెరికా. నెక్స్ట్, ఇక్కడ రెండోది కాంగ్రెస్. ఒక బృందంలోని సభ్యులు లేదా ప్రతినిధులు చర్చించుకోవటానికి ఏర్పడే సమావేశాన్ని కాంగ్రెస్ అనేవాళ్ళు. నాటి సామాజిక ఆర్థిక స్థితిగతులు చూసుకుంటే 18వ శతాబ్దంలో ఫ్రెంచి సమాజం 3 ఎస్టేటులుగా విభజించబడి ఉంది. దేశ జనాభాలో 90% వరకు రైతాంగమే. నెక్స్ట్, భూమిలో 60% సంపన్నులు చర్చి. 3వ ఎస్టేట్లోని ధనిక ప్రజల ఆధీనంలో ఉండేది. నెక్స్ట్, ఇక్కడ కూలీన వర్గాలను మరొకరిని ఫ్యూడల్ హక్కులు ఉండేవి ఇక్కడ రైతాంగం నుండి. చర్చి కూడా రైతాంగం నుంచి తన వంతుగా కొన్ని పన్నులను వసూలు చేసేది. వీటిని టైత్ అనేవాళ్ళు. టైత్ అంటే దశాంశం. ఇక్కడ 3వ స్టేట్ ప్రజలందరూ ప్రభుత్వాన్ని పన్నులు చెల్లించాల్సి వచ్చేది. వీటిలో టెయిలే అనే ప్రత్యక్ష పన్ను ఒకటి. నెక్స్ట్, ఇక్కడ పరోక్ష పన్ను చూసుకుంటే రోజువారీ ఉపయోగించే ఉప్పు, పొగాకు వాటిపై ఉపయోగించే పన్నును పరోక్ష పన్ను అంటారు. నెక్స్ట్, ప్రభుత్వ నిర్వహణకు అయ్యే ఖర్చును పన్నుల ద్వారా సమకూర్చే బరువును 3వ ఎస్టేట్ ఒకటే మోసేది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కూలిన వర్గం, రాజు కుటుంబీకులు, పాలక వర్గం. టైద్ అంటే చర్చి విధించిన పన్ను. దీని ప్రకారం వ్యవసాయ ఉత్పత్తిలో 10వ వంతు చర్చించి చెల్లించాలి, అంటే 10లో 1వ భాగం. ఇక్కడ టెయిలే అంటే ప్రభుత్వానికి నేరుగా కట్టే పన్నును టెయిలే అంటారు. ఇవి గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్ అండి. టెయిలే, టైద్ మరియు కూలిన వర్గాలు.
నెక్స్ట్ ఇక్కడ పెళ్ళుబిగిన విప్లవం, ద సోషల్ కాంట్రాక్ట్, సామాజిక ఒడంబడిక రూసో. ఇక్కడ సోషల్ కాంట్రాక్ట్ వచ్చేసి రూసో. సామాన్య శకం 1789 మే 5న కొత్త పన్నుల ప్రతిపాదనను ఆమోదించి ఎఫెక్ట్ జనరల్ ను సమావేశపరిచాడు. నెక్స్ట్ ఈ సమావేశానికి 1వ స్టేట్ నుండి 300 ప్రతినిధులు, 2వ స్టేట్ నుండి 300 ప్రతినిధులు, 3వ స్టేట్ నుండి 600 ప్రతినిధులు వచ్చారు. ఇక్కడ టెన్నిస్ కోర్టు ప్రతిజ్ఞ అంటే సామాన్య శకం 1789 జూన్ 20న వాళ్ళు పర్సైల్స్ లోని ఒక ఇండోర్ టెన్నిస్ కోర్టులో మీరాబు అబిసయస్ బెలి నాయకత్వంలో సమావేశమయ్యారు. నెక్స్ట్ బెస్టిల్ నగర కర్మాగారంపై దాడి చేసిన రాజు జూలై 14. ఫ్రాన్స్ జాతీయ దినం వచ్చేసి జూలై 14. చివరికి జాతీయ శాసనసభను గుర్తించినట్లు ప్రకటించాడు. నెక్స్ట్ ఇక్కడ సామాన్య శకం 1789 ఆగస్టు 4న పన్నులు, వెట్టి చాకిరికి సంబంధించిన ఫ్యూడల్ వ్యవస్థను రద్దు చేస్తూ శాసనసభ ఆదేశాలను జారీ చేశాడు. నెక్స్ట్ ఇక్కడ రాజ్యాంగబద్ధ రాచరికంగా ఫ్రాన్స్ పరిణామం చూసుకుంటే జాతీయ శాసనసభ సామాన్య శకం 1791లో రాజ్యాంగ ముసాయిదా ప్రతిని తయారు చేసింది. సామాన్య శకం 1791 రాజ్యాంగం చట్టాలను చేసే అధికారాన్ని జాతీయ శాసనసభకి ఇచ్చింది. ఈ సభలో పౌరులందరికీ ఓటు హక్కు లేదు. 25 సంవత్సరాల వయసు పైబడి 3 రోజులు కూలి అంత పన్ను చెల్లిస్తూ పురుషులకు మాత్రమే క్రియాశీల పౌరుల హోదాను ఇచ్చి ఓటు హక్కు కల్పించారు. నెక్స్ట్ పౌరుల సహజమైన 17 హక్కులను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని విప్లవ ప్రభుత్వం ప్రకటించింది. నెక్స్ట్ ఇక్కడ విప్లవ క్రమం చూసుకుంటే రాజకీయ క్లబ్బులు, జాకోబిన్స్ క్లబ్. నెక్స్ట్ ఇక్కడ జాకోబిన్స్ క్లబ్ 1792లో పారిస్ లోని ఒకప్పటి సెయింట్ జాకబ్ కాన్వెంట్. నెక్స్ట్ ఇక్కడ ట్యూలెరీస్ మహాలు చూసుకుంటే ట్యూలెరీస్ మహాలు మీదికి దండెత్తిన రాజు ఎప్పుడంటే ఆగస్టు 10లో. వీరు జాతీయ సభను నేషనల్ కన్వెన్షన్ గా పిలుస్తారు. వీరు జాతీయ సభను రద్దు చేసినప్పుడు కానీ జాతీయ సభను నేషనల్ కన్వెన్షన్ గా పిలుస్తారు. నెక్స్ట్ ఇక్కడ జోకోబిన్లు అధికారాన్ని చేపట్టి సామాన్య శకం 1792 సెప్టెంబర్ 21న ఒక తీర్మానం ద్వారా రాచరికాన్ని రద్దు చేసి ఫ్రాన్స్ ని గణతంత్రంగా ప్రకటించింది. నెక్స్ట్ ఇక్కడ కుట్ర ఆరోహణపై సామాన్య శకం 1793లో లూయి 16 అండి, ఇక్కడ నేను చూసుకోలే. లూయి 16 రాణి మేరీ ఆంటోయినెట్ మరణ శిక్షణ విధించారు. ఇక్కడ కుట్రకు ఆరోపణపై ఇక్కడ లూయి 16 రాణి మేరీ ఆంటోయినెట్ మరణ శిక్షణ విధించారు. నెక్స్ట్ ఇక్కడ బీతావహ పాలన 1793 నుంచి 1794 వరకు. సామాన్య శకం 1793-1794 మధ్య కాలాన్ని బీతావహ పాలనా కాలం అని అంటారండి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ రాబస్పియర్ శిక్షణ విధానాన్ని విప్లవ రక్షణకై అనుసరించారు. రాబస్పియర్ శిక్షణ విధానాన్ని విప్లవ రక్షణకై అనుసరించాడు. నెక్స్ట్ ఇక్కడ దోషులుగా న్యాయస్థానం నిర్ణయిస్తే గిల్లెటిన్ ద్వారా చంపేసేవాళ్ళు, గుర్తుంచుకోండి, గిల్లెటిన్ ద్వారా చంపేసేవాళ్ళు. నెక్స్ట్ చూసుకుంటే మాంసం, రొట్టెలకు రేషన్ను విధించారు. నెక్స్ట్ ఖరీదైన తెల్ల పిండి అంటే మైదా పిండిని వాడటాన్ని నిషేధించారు. నెక్స్ట్ ప్రజలందరూ మొత్తం గోధుమ పిండితో చేసిన రొట్టెలను మాత్రమే తినాలి. ఇక్కడ రాబిన్స్పియర్ చివరికి సామాన్య శకం 1794 జూలైలో న్యాయస్థానం ద్వారా దోషిగా తేలడంతో అతనికి కూడా అరెస్ట్ చేసి గిల్లెటిన్ ద్వారానే చంపేశారు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఫ్రెంచ్ విప్లవంతో మహిళలు. ఫ్రాన్స్ మహిళలకు అంతిమంగా సామాన్య శకం 1946లో ఓటు హక్కు లభించిందండి, గుర్తుంచుకోండి. ఇక్కడ ఫ్రెంచ్ ఉద్యమ రూపురేఖలు చూసుకుంటే ఇక్కడ అమెరికా వలస ప్రాంతాలకు ఫ్రాన్స్ సాయం 1781. నెక్స్ట్ కొత్త పన్నుల కోసం ఎస్టేట్ జనరల్ ను సమావేశపరచుటకు టెన్నిస్ కోర్టు ప్రతిజ్ఞ 1789. నెక్స్ట్ ఇక్కడ మానవ పౌర హక్కుల ప్రకటన 1791. నెక్స్ట్ ఇక్కడ బీతావహ పాలన 1793 నుంచి 1794. నెక్స్ట్
మొదటి కాన్సుల్గా నెపోలియన్ పాలన 1799 నుంచి 1805. నెపోలియన్ పాలన 1805 నుంచి 1815 వరకు. ఇక్కడ వియన్నా సమావేశం 1815. వియన్నా సమావేశం 1815. నెక్స్ట్ ఇక్కడ ఫ్రాన్స్ గణతంత్ర దేశంగా మారింది ఎప్పుడు అంటే 1871. నెక్స్ట్ ఇక్కడ జర్మనీ ఏకీకరణ 1871. నెక్స్ట్ ఇక్కడ ఇటలీ ఏకీకరణ 1871 గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ డైరెక్టరీ పరిపాలన అధికారంలోని నెపోలియన్ వరుస యుద్ధాలలో ఫ్రాన్స్ కు విజయాలను చేకూర్చిన నెపోలియన్ బోనాపార్టీని తమ ఆశాదీపంగా భావించారు. నెక్స్ట్ ఇక్కడ నెపోలియన్ డైరెక్టరీలోని అబిసయస్ సాయంతో పాలన చేజిక్కించుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ క్రాస్లేట్ పేరుతో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మొదటి కాన్సల్ గా 5 ఏళ్లు సామాన్య శకం 1799 నుంచి 1804 వరకు పాలించాడు. నెక్స్ట్ ఇక్కడ నెపోలియన్ పాలనలో ఫ్రాన్స్ సామ్రాజ్యం అత్యున్నత స్థాయికి చేరింది. నెక్స్ట్ నెపోలియన్ యూరోప్ లో ఆస్ట్రేలియా, రష్యాలను ఓడించారు మరియు ఇతడు స్పెయిన్, పోర్చుగల్లను ఆక్రమించాడు. ఇక్కడ ఐరోపా ప్లస్ ఇంగ్లాండ్ సంకీర్ణ కూటమిగా ఏర్పడి సామాన్య శకం 1815లో వాటర్లో యుద్ధంలో నెపోలియన్ ను ఓడించారు, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఆస్ట్రియా ప్రధాని మెటర్నిక్ అధ్యక్షతన 1815 సంవత్సరంలో జరిగిన వియన్నా సమావేశంలో ఐరోపా రాజకీయ స్వరూపాన్ని మార్చింది. నెక్స్ట్ ఫ్రాన్స్ లో 18వ లూయి రాజు అయ్యాడు. ఇక్కడ 18వ లూయి తర్వాత 10వ చార్లెస్ ఇతడు కూలిన వర్గం. ఇక్కడ రెండవది మతాధికారుల ప్రత్యేక హక్కుల పునరుద్ధరణకు ప్రయత్నించాడు. నెక్స్ట్ పత్రికా స్వతంత్రాన్ని, ప్రతినిధుల సభను రద్దుపరిచినాడు. నెక్స్ట్ ఇక్కడ లూయి ఫిలిప్ రాజు అయినది సామాన్య శకం 1830లో. నెక్స్ట్ ఇక్కడ సామాన్య శకం 1848లో లూయి ఫిలిప్ ఫ్రాన్స్ నుండి పారిపోయాడు. 1848 నుంచి 43వ నెపోలియన్ 1848లో 3వ నెపోలియన్ కాలం. నెక్స్ట్ ఇక్కడ సామాన్య శకం 1871లో లియోన్ గాంబెట్టా నాయకత్వంలో ఫ్రాన్స్ మూడోసారి రిపబ్లికన్ గా ప్రకటించుకుంది. నెక్స్ట్ ఇక్కడ జర్మనీ ఏకీకరణ చూసుకుంటే ఫ్రాన్స్ పాలకుడైన నెపోలియన్ బోనాపార్టీ సామాన్య శకం 1806లో జర్మనీ చిన్న రాజ్యాలను జయించి 39 రాజ్యాలుగా రైన్ కాన్ఫెడరేషన్ ను ఏర్పాటు చేశాడు. నెక్స్ట్ జర్మన్ రాజ్యాలలో పెద్దది ప్రష్యా రాజు మొదటి విలియం ప్రధాని బిస్మార్క్ల నాయకత్వంలో 3 యుద్ధాల ద్వారా 7 సంవత్సరంలో జర్మనీ ఏకీకరణ సాధించింది. నెక్స్ట్ ప్రష్యా ప్రధాని బిస్మార్క్ రక్తపాతం ఇక్కడ బలప్రయోగంను అనుసరించాడు. జర్మనీ ఏకీకరణకు అడ్డుగా ఉన్నవి డెన్మార్క్, ఆస్ట్రియా, ఫ్రాన్స్. ఆస్ట్రియా ఫ్రాన్స్ పై విజయం సాధించింది బిస్మార్క్. నెక్స్ట్ డెన్మార్క్ తో యుద్ధం. డెన్మార్క్ లోని రాజ్యాలు స్క్లెస్విగ్ అండ్ హోల్స్టైన్. నెక్స్ట్ స్క్లెస్విగ్, హోల్స్టైన్ రాజ్యాలు జర్మనీకి ఉత్తరంగా ఉన్నాయి. నెక్స్ట్ ప్రష్యా ప్రధాని బిస్మార్క్ ఆస్ట్రియా సహాయం తీసుకున్నాడు. నెక్స్ట్ ప్రష్యా, ఆస్ట్రేలియా సంయుక్త దళం ఏదంటే డెన్మార్క్ ను ఓడించాయి. నెక్స్ట్ ప్రష్యా, ఆస్ట్రేలియాల సంయుక్త దళం డెన్మార్క్ ను ఓడించాయి. ఇక్కడ 1865 ఆగస్టులో హోల్స్టైన్ ను ఆస్ట్రియా నియంత్రణలో స్క్లెస్విగ్ అండ్ ప్రష్యా అప్పగించారు. 1865 ఆగస్టులో హోల్స్టైన్ ను ఆస్ట్రియా నియంత్రణలో స్క్లెస్విగ్ ను ప్రష్యాకు అప్పగించారు. నెక్స్ట్ ఇక్కడ ఆస్ట్రో ప్రష్యన్ యుద్ధం చూసుకుంటే బిస్మార్క్ స్నేహం చేసిన దేశం రష్యా. బిస్మార్క్ ఇటలీకి మద్దతు
వెనిషియాకు అప్పగించడం. నెక్స్ట్ ఇక్కడ ప్రష్యాకు ఆస్ట్రేలియా మధ్య యుద్ధం ప్రారంభం సామాన్య శకం 1866 జూలై 3న. ఇక్కడ ప్రష్యా చేతిలో ఆస్ట్రియా పరాజయం ఓడింది. నెక్స్ట్ ఇక్కడ సాడోవా దగ్గర ఆస్ట్రియా ఓడిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ప్రష్యా స్వాధీనం చేసుకున్న రాజ్యాలు వచ్చేసి ఒకటోది స్కేవింగ్, రెండోది హోల్స్టీన్, మూడోది ఓనోవర్, 4 హుస్సేన్ కాసెల్, 5 హుస్సేన్ డెర్మ్స్మాట్. నెక్స్ట్ ఇక్కడ దక్షిణాది రాజ్యాలు చూసుకుంటే బవేరియా, రెండోది బడెన్, 4 వుటెన్బర్గ్, 3 వుటెన్బర్గ్, 4 హుస్సేన్ డార్మోస్టార్క్. నెక్స్ట్ ఇక్కడ 13 చాప్టర్ వచ్చేసి పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు. ఇందులో మొదటి పారిశ్రామిక విప్లవం బ్రిటన్ 1850 వరకు జరిగింది. ఇక్కడ ఫ్రాన్స్ లోని జార్జెస్ మిస్లెట్, జర్మనీలోని ఫ్రెడిల్ ఎంగెల్స్ వంటి ఐరోపా పండితులు పారిశ్రామిక విప్లవం అన్న పదాన్ని ఉపయోగించారు. నెక్స్ట్ ఇక్కడ 1760-1820 మధ్య బ్రిటిష్ పారిశ్రామిక అభివృద్ధిని సూచించడానికి మొట్టమొదటిసారి ఇంగ్లీష్ లో ఆ పదాన్ని తత్వవేత్త, ఆర్థికవేత్త అయిన ఆర్నాల్డ్ టాయిన్బీ ఉపయోగించాడు, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఆధునిక పారిశ్రామికీకరణ ఫలితాలను చవిచూసిన మొదటి దేశం బ్రిటన్. నెక్స్ట్ ఇక్కడ 1750లో పారిశ్రామిక విప్లవం బ్రిటన్ లో ప్రారంభమైంది, గుర్తుంచుకోండి. ఇక్కడ బ్రిటన్ 17వ శతాబ్దం నుండి రాజకీయంగా స్థిరంగా ఉంది. ఇక్కడ 17వ శతాబ్దం చివరి నాటికి బ్రిటన్ పార్లమెంటరీ ప్రభుత్వాన్ని కలిగి ఉంది. నెక్స్ట్ ఇక్కడ 1600 నుంచి 1800 మధ్య ఇంగ్లాండ్ లో వ్యవసాయ విప్లవం మొదలైంది, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 1750-1800 మధ్య కనీసం బ్రిటిష్ పట్టణాల జనాభాల రెట్టింపు అయింది. వాటిలో అతిపెద్దది ఏదంటే లండన్. నెక్స్ట్ ఇక్కడ దేశీయ మార్కెట్ కు కేంద్రం మరియు ప్రపంచ ప్రాముఖ్యతకు సంక్రమించుకున్నది లండన్. నెక్స్ట్ లండన్ ఐరోపా, ఆఫ్రికా, అమెరికా మరియు భారతదేశాల మధ్య అంతర్జాతీయ వాణిజ్యానికి కేంద్రంగా మారింది లండన్ అనేది. నెక్స్ట్ 1694లో స్థాపించబడిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కేంద్రంగా ఉండేది. ఇక్కడ నెక్స్ట్ 1784 సంవత్సరం నాటికి ఇంగ్లాండ్ లో 100 ప్రావిన్షియల్ బ్యాంకులు ఉన్నాయి. తర్వాత 10 సంవత్సరాల్లో వాటి సంఖ్య 3 రెట్లుగా పెరిగింది. నెక్స్ట్ 1820 నాటికి 600 కంటే ఎక్కువ బ్యాంకులు సంస్థానాలలో ఉండగా లండన్ లోనే 100 బ్యాంకుల వరకు ఉండేవి. నెక్స్ట్ ఇక్కడ సాంకేతిక అభివృద్ధి, బొగ్గు, ఇనుములు. ఇక్కడ స్పిన్నింగ్ చూసుకుంటే వడకడం అని అర్థం స్పిన్నింగ్ ని. ఇక్కడ పారిశ్రామికీకరణలో కీలక పాత్ర ఇనుము మరియు ఉక్కు. ఇనుము స్మెల్టింగ్ కరిగించడాన్ని స్మెల్టింగ్ అంటారు. ఇనుము స్మెల్టింగ్ అని పిలిచే ఒక ప్రక్రియ ద్వారా ధాతువు నుండి స్వచ్ఛమైన ద్రవలోహం వలె సేకరించబడింది. నెక్స్ట్ ఇక్కడ ఈ స్మెల్టింగ్ ప్రక్రియ కోసం కర్ర బొగ్గు ఉపయోగించబడింది. స్మెల్టింగ్ ప్రక్రియ కోసం కర్ర బొగ్గును ఉపయోగించారు. నెక్స్ట్ ఇనుప పనులలో అనుభవం కలిగిన కమ్మరి కుటుంబాలు షాప్ ఫైర్ కి చెందిన డర్బీలు. ఇక్కడ 3 తరాల వారు వీళ్ళు. ఇక్కడ మొదటి తరం వాళ్ళు చూసుకుంటే అబ్రహం డర్బీ 50 సంవత్సరాల కృషి. 1709లో మొదటి అబ్రహం డర్బీ కనుగొన్నది బట్టి అంటే కొలిమిని కనుగొన్నాడు. నెక్స్ట్ రెండవ డర్బీ 1711 నుంచి 1768లో ఇతని తండ్రి అయిన ముడి ఇనుము నుండి దుక్క ఇనుమును తయారు చేశాడు. ముడి ఇనుము నుండి దుక్క ఇనుమును. నెక్స్ట్ ఇక్కడ మూడోది హెన్రీ కోట్ 1740-1828 ఇతను కొడుకు. కలబోత భట్టిని రోలింగ్ మిల్లును కనుగొన్నాడు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ తండ్రి ఇతను హెన్రీ కోట్ అనేది రెండవ డర్బీ కొడుకు. నెక్స్ట్ 1800 నుంచి 1830ల మధ్య బ్రిటిష్ ఇనుము పరిశ్రమ ఉత్పత్తి 4 రెట్లు పెరిగింది. ఇప్పుడు ఏ కాలంలో అంటే 1800 నుంచి 1830ల మధ్య. నెక్స్ట్ 1820లో 1 టన్ను ముడి ఇనుము తయారీకి 8 టన్నుల బొగ్గు అవసరమైంది. నెక్స్ట్ 1850 నాటికి ఇందుకు 2 టన్నుల బొగ్గు సరిపోయింది. 1840 నాటికి మిగిలిన ప్రపంచమంతా ఉత్పత్తి చేస్తున్న ఇనుము కంటే
ఒక బ్రిటనే ఎక్కువ ఉత్పత్తి చేయసాగింది. నెక్స్ట్ ఇక్కడ ఆవిరి యంత్రం చూసుకుంటే ఇక్కడ ఆవిరి శక్తిని మొదటిసారి గని పరిశ్రమలో ఉపయోగించారు. గుర్తుంచుకోండి, మొట్టమొదటి ఆవిరి యంత్రాన్ని జేమ్స్ వాట్ 1736 1819లో ఆవిష్కరించాడు. మొట్టమొదటి ఆవిరి యంత్రాన్ని జేమ్స్ వాట్. నెక్స్ట్ సంపన్న ఉత్పత్తిదారుడైన మాథ్యూ బోల్టన్ 1728 నుంచి 1809 సాయంతో 1775లో బర్మింగ్హామ్లో సోహు ఫౌండరీని జేమ్స్ వాట్ స్థాపించాడు. గుర్తుంచుకోవాలి, ఎవరి సాయంతో అంటే మాథ్యూ బోల్టన్ సాయంతో. నెక్స్ట్ ఇక్కడ రవాణా, కాలువలు, రోడ్లు, రైలు మార్గాలు చూసుకుంటే పక్క రోడ్డు తయారు చేసే విధానాన్ని మెక్ ఆడమ్ రూపొందించాడు. రోడ్లు నిర్మించిన జాన్ మెట్ కాపు చూపు లేని వ్యక్తి. రోడ్డు నిర్మించినది ఎవరంటే జాన్ మెట్ కాపు చూపు లేని వ్యక్తి ఇతను. నెక్స్ట్ మొదటి ఇంగ్లీష్ కాలువ అయిన వర్సలీ కాలువను 1716 నుండి 1772లో జేమ్స్ బిన్లే నిర్మించాడు. ఇది వర్సలీ కాలువను ఎవరు నిర్మించారంటే జేమ్స్ బిన్లే. ఇక్కడ జేమ్స్ బిన్లే ఇతను నిరక్షరాస్యుడు, చదువుకోలేడు జేమ్స్ బిన్లే. నెక్స్ట్ మొదటి ఆవిరి రైల్వే ఇంజన్ అయిన స్టీఫెన్సన్స్ యొక్క రాకెట్ 1814లో తయారైంది. మొదటి ఆవిరి రైల్వే ఇంజన్ అయిన స్టీఫెన్సన్ యొక్క రాకెట్ 1814లో తయారైంది. నెక్స్ట్ 1760లో కలప పట్టాలకు బదులు ఇనుపు పట్టాలను కనిపెట్టారు. నెక్స్ట్ మొదటి రైలు మార్గం 1825 సంవత్సరం స్టాక్టస్ డార్లింగ్టన్ నుంచి. ఇక్కడ ఏంటంటే మొదటి రైలు మార్గం 1825 సంవత్సరంలో స్టాక్టన్ నుండి డార్లింగ్ వరకు కలిపారు. ఇక్కడ స్టాక్టన్ నుండి డార్లింగ్టన్ పట్టణాల మధ్య దూరం ఎంత అంటే 9 మైళ్ళ దూరం. ఇక్కడ 9 మైళ్ళ దూరాన్ని గంటకు 5 మైళ్ళ వేగంతో సుమారుగా 2 గంటలలో అధిగమించేవాళ్ళు. నెక్స్ట్ ఈ రెండవ రైలు మార్గం 1830లో లివర్పూల్ నుంచి మాంచెస్టర్ వరకు నిర్మించారు. లివర్పూల్ నుంచి మాంచెస్టర్ వరకు. ఇక్కడ 50,000కు మించి జనాభా కలిగిన పట్టణాలు 1750లో 2 ఉండగా 1850లో 29కి పెరిగాయండి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ నీటి కాలుష్యం వల్ల వచ్చే వ్యాధి క్షయ అంటువ్యాధి. ఇది ఇక్కడ 1832లో కలరా వ్యాపించడం వల్ల 30,000కు పైగా ప్రజలు చనిపోయారు. నెక్స్ట్ పట్టు, లేసు తయారీ, అల్లిక పరిశ్రమలో బర్మింగ్హామ్లోని లోహ పరిశ్రమలో మహిళలే ప్రధాన కార్మికులుగా ఉండేవాళ్ళు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే క్రూప్ కుటుంబం గురించి. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆయుధ కర్మాగారాన్ని క్రూప్ కుటుంబం స్థాపించింది. ఇక్కడ మొదటి కర్మాగారం క్షేత్ర ఫిరంగుల తయారీలో శ్రద్ధ వహించింది. నెక్స్ట్ 1887 నాటికి 46 దేశాలకు ఆయుధాలు సరఫరా చేయసాగింది. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఫిరంగి దళాలకి క్రూప్ కర్మాగారాలు ఫిరంగులు తయారు చేశాయి. నెక్స్ట్ 1933లో జర్మనీలో జరిగిన సాధారణ ఎన్నికలలో క్రూప్ కుటుంబం హిట్లర్కి మద్దతు ఇచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నాజీ జర్మనీ పొరుగు దేశాలను ఆక్రమించటంతో కొత్త కర్మాగారాలు స్థాపించడానికి కొత్త భూములను ఆల్ఫ్రెడ్ క్రూప్ చేజిక్కించుకున్నాడు. నెక్స్ట్ 14th చాప్టర్ సామాజిక నిరసనోద్యమాలు. ఇక్కడ గడ్డి నుంచి గింజలను వేరు చేసేది నూర్పిడి యంత్రాలు. నెక్స్ట్ 1790లలో మొదలైన రొట్టె లేదా ఆహార అల్లర్ల దేశమంతటా విస్తరించాయి. ఎప్పుడంటే 1790లో. పేద ప్రజల ఆహారంలో రొట్టె ముఖ్యమైనది. నెక్స్ట్ ఇక్కడ లుద్దిజం 1811 నుంచి 1817 జనరల్ నెడ్లుద్దీన్ అన్న జనాకర్షక నాయకుడు. ఇక్కడ జనరల్ నెడ్లుద్దీన్ అన్న జనాకర్షణ నాయకుడి నేతృత్వంలో మరొక రకమైన నిరసన వ్యక్తమైంది. ఈ ఉద్యమాన్ని లిద్దుజీన్ 1811 నుంచి 1817 వరకు జరిగింది. దీన్ని లుద్దిజం అని అంటారు. ఈ లుద్దిజం యొక్క డిమాండ్లు కనీస వేతనం, పిల్లల పని భారం తగ్గించటం. నెక్స్ట్ రెండవది
పిల్లల పని భారం తగ్గించడం, ఒకటోది కనీస వేతనం, మూడోది యంత్రాల వల్ల ఉపాధి కోల్పోయిన వారికి ఉద్యోగాలు కల్పించుట, నాలుగోది తమ కోరికలను చట్టబద్ధంగా కార్మిక సంఘ హక్కులు. నెక్స్ట్ ఇక్కడ సామ్యవాదం. సామ్యవాదం అంటే అది ప్రకృతి వనరులు ఆస్తుల హక్కుల కింద వారి నియంత్రణలో కాకుండా ప్రజల ఆధీనంలో ఉండాలనే సిద్ధాంతం. నెక్స్ట్ విలువైన సమానత్వం అన్న సిద్ధాంతాన్ని సాధించాలంటే వ్యక్తిగత ఆస్తిని రద్దు చేసి భూమి దాని ఫలాలు ఉమ్మడిగానే అనుభవించాలని బాబెఫ్ వాదించాడు. నెక్స్ట్ ఇక్కడ కేంద్రీకృత ప్రణాళిక ఆస్తుల నియంత్రణ సమాజం చేతిలో ఉండాలని సెయింట్ సైమన్ ప్రతిపాదించాడు. నెక్స్ట్ ఇక్కడ సహకార గ్రామాలను నిర్మించాలని పిలుపునిచ్చింది ఓవే. నెక్స్ట్ ఇక్కడ కార్ల్ మార్క్ ఫ్రెడరిక్ ఎంగిల్స్. ఇక్కడ కార్ల్ మార్క్ మరియు ఇక్కడ ఫ్రెడరిక్ ఎంగిల్స్. ఇక్కడ కార్ల్ మార్క్ ఫ్రెడరిక్ ఎంగిల్స్ వాదనం చూసుకుంటే కర్మాగారాలలో ఉత్పత్తి చేసే కార్మికులకు ఎటువంటి ఆస్తి లేదు, కానీ ఉత్పత్తి జరగడానికి వాళ్ళు ఎంతో కీలకం అన్నారు. కార్ల్ మార్క్ వాదన ఒకటోది ఫ్రెంచి విప్లవంలో ఫ్యూడల్ శక్తులను రాజులను తరిమివేసినట్లే కార్మికులు సంఘటితమై పెట్టుబడిదారులు లేకుండా చేయాలి. రెండవది కార్మికులు దేశ పగ్గాలను చేజిక్కించుకొని శ్రామిక రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి. ఇక్కడ స్వామి వివేకానంద యూరోప్ అమెరికాలను సందర్శించినప్పుడు అక్కడ పెరుగుతున్న సామ్యవాద భావనలతో ఎంతగానో ప్రభావితమయ్యాడు. నెక్స్ట్ 1917లో రష్యా కమ్యూనిస్టు విప్లవం భారతదేశ జాతీయత వాదులకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మార్కిజం భావాజాలంతో ప్రభావితమయ్యాయి. 1920లో భారత కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు. నెక్స్ట్ మహిళా ఉద్యమం. స్త్రీవాదంలో మొదటి దేశ ఉద్యమం ఓటు హక్కు. నెక్స్ట్ స్త్రీవాదంలో మొదటి దశ ఉద్యమమేమో ఓటు హక్కు, రెండవ దశ ఉద్యమం స్త్రీలలో విద్య వైద్యం వివక్షత. నెక్స్ట్ ఇక్కడ ఫ్రెంచ్ విప్లవకారులు మానవ హక్కుల ప్రకటన 1791. నెక్స్ట్ జనాభాలో అన్ని వర్గాలకు ఓటు హక్కు విస్తరింపచేయాలన్న ఉద్యమం 1830-1770ల మధ్య విస్తరించింది. నెక్స్ట్ ఇక్కడ 1917లో రష్యా విప్లవం ప్రథమంగా మహిళలకు ఓటు హక్కును కల్పించింది, గుర్తుంచుకోవాలి 1917లో. నెక్స్ట్ ఇక్కడ 1928 ఇంగ్లాండ్లో వయోజనులైన మహిళలకు ఓటు హక్కు కల్పించారు. ఎప్పుడంటే 1920లో. మహిళలు మారే విధానం గురించి ఇక్కడ రచనలు చేసి రచయిత్రి ఎవరంటే వర్జీనియా ఉల్ఫ్, గుర్తుంచుకోవాలండి ఈ పేరు. మహిళలు మారే విధానం గురించి రచనలు చేసిన రచయిత్రి ఎవరంటే వర్జీనియా ఉల్ఫ్. నెక్స్ట్ ఇక్కడ 15వ చాప్టర్ వచ్చేసి లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం. ఇక్కడ 1400 సంవత్సరంలో యూరోపు వాసులకు తెలిసిన ప్రపంచాన్ని జెనాయిస్ అని అంటారు. చైనా నుండి పట్టు. నెక్స్ట్ ఇక్కడ భారతదేశం నుండి నూలు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, ఉక్కు. అరేబియా నుండి పళ్ళు, అత్తర్లు. ఇక్కడ యూరోప్ నుంచి మధ్యానికి ప్రపంచమంతటా గిరాకీ ఉండేది. 1492లో క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికా ఖండానికి దారిని కనుగొన్నాడు. నెక్స్ట్ ఇక్కడ కొలంబస్ స్పెయిన్ దేశపు రాణి కోసం పనిచేశాడు. ఇక్కడ 1498లో వాస్కోడి గామా భారతదేశానికి దారిని కనుగొన్నాడు, గుర్తుంచుకోవాలి ఇవి. నెక్స్ట్ ఇక్కడ వాస్కోడి గామా పోర్చుగీసు రాజు కోసం పనిచేసిండు. ఇక్కడ వాస్కోడి గామా పోర్చుగీసు రాజు కోసం పనిచేస్తే ఇక్కడ కొలంబస్ ఎవరి కొరకంటే స్పెయిన్ రాణి కోసం పనిచేసిండు, గుర్తుంచుకోవాలి ఇవి. నెక్స్ట్ ఇక్కడ అమెరికాలో యూరోప్ వలస ప్రాంతాలు ఇప్పుడు వెస్ట్ ఇండీస్ అని పిలుస్తున్న దీవులను కొలంబస్ చేరుకున్నాడు. ఈ దీవులు దక్షిణ అమెరికా తీరానికి దూరంగా ఉన్నాయి. నెక్స్ట్ అమెరికాలోని మూల వాసులకు స్థానిక ఇండియన్లు అంటారు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ కొలంబస్ తర్వాత స్పెయిన్ ప్రభుత్వం అమెరికాకు దోచుకున్నది. ఇక్కడ కార్టేజ్ నాయకత్వం మెక్సికో పైకి, ఇక్కడ పిజర్రో నాయకత్వం పెరూని పైకి, గుర్తుంచుకోవాలండి ఇవి. కార్టేజ్ నాయకత్వం మెక్సికో పైకి, హిజర్రో నాయకత్వం అంటే పెరూని పైకి. నెక్స్ట్ ఇక్కడ లాటిన్ అమెరికా చూసుకుంటే స్పెయిన్ పోర్చుగీసు భాషలు లాటిన్ నుంచి పుట్టాయి. 1800 నుంచి
1500 నుంచి 1800 వరకు మధ్య 300 సంవత్సరాల కాలంలో మధ్య దక్షిణ అమెరికాలలో అధిక భాగం స్పెయిన్ పోర్చుగీసు ఆధీనంలోకి వచ్చింది. కాబట్టి ఈ దేశాలను లాటిన్ అమెరికన్ దేశాలుగా వివరించసాగారు. నెక్స్ట్ ఇక్కడ స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లోని సుప్రీం కౌన్సిల్ కేంద్రీకృతమై ఉంది. నెక్స్ట్ ఇక్కడ స్పెయిన్ వద్ద భూస్వాములుగా ఉండే విశాల భూభాగాన్ని హసియండా అనేవాళ్ళు. లాటిన్ అమెరికాలో 1810 నుంచి స్పెయిన్పై అనేక తిరుగుబాట్లు జరిగాయి. నెక్స్ట్ 1816, 1826 మధ్యకాలంలో అనేక లాటిన్ అమెరికా దేశాలు స్వతంత్రం పొందాయి. నెక్స్ట్ ఇక్కడ విప్లవ సైన్యానికి సైమన్ బొలివర్ నాయకత్వం వహించాడు. నెక్స్ట్ సాన్ మార్టిన్ నేతృత్వంలోని మరొక విప్లవ సైన్యం 1817 నాటికి చిలీ, పెరు, అర్జెంటీనాలను విముక్తి చేసింది. నెక్స్ట్ పోర్చుగీస్కి వలస ప్రాంతంగా ఉన్న బ్రెజిల్ 1822లో స్వాతంత్రం పొందింది. నెక్స్ట్ అమెరికా అధ్యక్షుడు జేమ్స్ మన్రో తయారు చేసిన సిద్ధాంతం మన్రో సిద్ధాంతం అండి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ మన్రో సిద్ధాంతం ప్రకారం అమెరికా ఖండాలలో యూరోప్ దేశాలు ఏవి వలస ప్రాంతాలను ఏర్పరచుకోకూడదు. నెక్స్ట్ ఇక్కడ బలమైన నౌకాదళం ఉన్న బ్రిటన్ మన్రో సిద్ధాంతాన్ని సమర్థించింది. ఆసియాలో యూరోప్ దేశాల వలస పాలన చూసుకుంటే భారతదేశం, చైనా, జపాన్ వంటివి ఆసియా దేశాలు, ఇవి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఆసియా దేశాలు అధిక జనసాంద్రతను కలిగి ఉంటాయి. నెక్స్ట్ 16వ శతాబ్దంలో పోర్చుగల్ హిందూ మహాసముద్రంపై సముద్ర సామ్రాజ్యాన్ని స్థాపించింది 16వ శతాబ్దంలో. నెక్స్ట్ ఇక్కడ 1600 నుంచి 1602ల మధ్య హాలాండ్, ఇంగ్లాండ్లు వేరువేరుగా ఈస్ట్ ఇండియా కంపెనీలను స్థాపించాయి. నెక్స్ట్ ఇక్కడ డచ్ వార్ చూసుకుంటే హాలాండ్ దేశ ప్రజలను డచ్ వార్ అంటారు. నేడు దాని అధికార నామం నెదర్లాండ్. ఇక్కడ హాలాండ్ అంటే నెదర్లాండ్ అని అర్థం. దేశ ప్రజలు డచ్ వార్ అని అంటారు. 1800 సంవత్సరంలో ఇండోనేషియాను డచ్ ప్రభుత్వం నేరుగా పాలించింది. నెక్స్ట్ ఇక్కడ ఇండోనేషియా స్థానిక ప్రజలపై డచ్ వారు బలవంతంగా పన్నులు వసూలు చేసిన పంటలు: 1 కాఫీ, 2ది పంచదార, 3 సుగంధ ద్రవ్యాలపై బలవంతపు పన్నులు వసూలు చేశారు. నెక్స్ట్ డచ్ వారికి పై పంటల నుండి తమ ప్రభుత్వ బడ్జెట్లో 25% వరకు నిధులు సమకూరేవి. ఇక్కడ క్వినైన్, సింకోనా చెట్టు బెరడు నుంచి చలి జ్వరానికి మందును కనుగొన్నారు. ఎక్కడ అంటే క్వినైన్లో సింకోనా చెట్టు బెరడు నుండి చలి జ్వరానికి మందు. 2వ ప్రపంచ యుద్ధ కాలం 1939 నుంచి 45 వరకు 6 సంవత్సరాలు జరిగింది 2వ ప్రపంచ యుద్ధం. 1947 భారతదేశంతో పాటు ఇండోనేషియా కూడా స్వతంత్రం వచ్చింది. మన దేశంతో పాటు ఇండోనేషియా కూడా స్వతంత్రం వచ్చింది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ చైనాను అర్ధవలస ప్రాంతంగా పరిగణిస్తారు. చైనాలో బాగా పండే పంట పట్టు తేయాకు అండి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ చైనా పట్టు తేయాకులలో ఐరోపా వ్యాపారస్తులకు చాలా లాభాలు వచ్చేవి. నెక్స్ట్ చైనాలో బాగా గిరాకీ ఉండి భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న ఏ సరుకును యూరోప్ వర్తకులు గుర్తించారు నల్ల మందును. ఇక్కడ ఏంటంటే చైనాలో బాగా గిరాకీ ఉండి భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న ఏ సరుకును యూరోప్ వ్యాపారస్తులు గుర్తించారంటే నల్ల మందును గుర్తించారు. నెక్స్ట్ యూరోప్ వారు భారతీయుల నుండి నల్ల మందును తీసుకొని చైనా వారికి అమ్మి వారి నుండి పట్టు తేయాకును తీసుకొని యూరోప్లో అమ్ముకునేవారండి, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ నల్లమందు యుద్ధాలు 2 ఇవి చైనా ఇంగ్లాండ్ల మధ్య. ఇక్కడ చైనా ఇంగ్లాండ్ ఒకటోసారి 1839 నుంచి 42 వరకు జరిగింది. చైనా ఇంగ్లాండ్ రెండోసారి 1857 నుంచి 58 వరకు జరిగింది. ఈ నల్లమందు యుద్ధాలలో ఇంగ్లాండ్కు యూరోప్ దేశాలు మద్దతు ఇచ్చాయి, చైనా ఓటమి చెందింది. నెక్స్ట్ ఐరోపా దేశాలు ఫ్రాన్స్, జర్మనీ, రష్యాలు. నెక్స్ట్ ఇక్కడ చైనాతో వ్యాపారం చేసిన దేశాలు ఏవంటే ఇంగ్లాండ్, ఐరోపా దేశాలు. నెక్స్ట్ చైనా జపాన్ల మధ్య యుద్ధం 1894 నుంచి 95 వరకు జరిగింది, చైనా జపాన్ల మధ్య యుద్ధం. నెక్స్ట్ ఇక్కడ భారతదేశంలో వలస పాలన విస్తరణ చూసుకుంటే 18వ శతాబ్దం ఆరంభంలో గోవా ఓడరేవుపై పోర్చుగీసు ఆధిపత్యం, మద్రాసు పైన బ్రిటిష్ ఆధిపత్యం, పాండిచేరి పైన ఫ్రెంచ్ ఆధిపత్యం, 1757లో బెంగాలుపై ఇంగ్లాండ్ ఆధిపత్యం సాధించాయి. నెక్స్ట్ ఇక్కడ ఆఫ్రికాలో వలసవాదం
ఇక్కడ ఆఫ్రికా దేశాలు చూసుకుంటే 1 దక్షిణాఫ్రికా, 2 ఈజిప్టు, 3 నైజీరియా, 4 లిబియా, 5 ఘనా, 6 అల్జీరియా, 7 అంగోలా, 8 కాంగో, 9 కేనియా, 10 ఇథియోపియా, 11 జింబాబ్వే, 12 సుడాన్. నెక్స్ట్ ఇక్కడ యూరోప్ దేశాలు చూసుకుంటే 1 ఇంగ్లాండ్, 2 ఫ్రాన్స్, 3 బెల్జియం, 4 జర్మనీ, 5 ఇటలీ, 6 స్పెయిన్. నెక్స్ట్ ఇక్కడ ఆఫ్రికాను చీకటి ఖండంగా ఐరోపా వాసులు పిలిచేవారు. చీకటి ఖండం ఏదంటే ఆఫ్రికా. నెక్స్ట్ ఇక్కడ యూరోప్కి చెందిన ముఖ్యమైన అన్వేషకులు చూసుకుంటే డేవిడ్ లివింగ్స్టన్, రెండవది హెచ్ఎం స్టాన్లీ. ఇక్కడ లివింగ్స్టన్, స్టాన్లీలు వీళ్ళిద్దరు బెల్జియం తరపున దక్షిణ మధ్య ఆఫ్రికాలోని విశాల భూభాగాల పటాలను తయారు చేశారు. నెక్స్ట్ 1850 1860లలో రిచర్డ్ బర్టన్, జాన్ స్పిక్, జేమ్స్ గ్రాంట్ల అవీర అన్వేషణ ఫలితంగా మధ్య ప్రాంతం పెద్ద సరస్సులను, నైలు నది జన్మస్థలాన్ని గుర్తించారు. మరియు 19వ శతాబ్దం చివరి నాటికి నైలు నది ఆరంభం నుంచి దాని ప్రవాహ మార్గాన్ని, అదేవిధంగా నైజర్, కాంగో, జాంబేజీ నదుల ప్రవాహాన్ని, ఆఫ్రికా అపార వనరులను గుర్తించారు. నెక్స్ట్ ఇక్కడ యూరోప్ దేశాలు చూసుకుంటే ఆఫ్రికాలో గుర్తించిన పారిశ్రామిక ముడి సరుకులు 1 రాగి, 2 తగరం, 3 రబ్బరు, 4 పామాయిలు, 5 పత్తి, 6 తేయాకు, 7 కోకో. నెక్స్ట్ ఇక్కడ 1870లలో ఆఫ్రికాకై పాకులాట మొదలైంది. ఇక్కడ యూరోప్ దేశాలకు 1870 నాటికి ఆఫ్రికాలో 10% ప్రాంతం మాత్రమే వలస పాలనలో ఉంది. మరో 40 సంవత్సరంలో ఇథియోపియా, మరో 2 చిన్న ప్రాంతాలు తప్ప ఆఫ్రికా ఖండమంతా వలస పాలన కిందకు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఇటలీని యుద్ధంలో ఇథియోపియా పూర్తిగా ఓడించింది. యూరోప్ సైన్యాన్ని ఓడించిన ఏకైక యూరోపేతర సామ్రాజ్యం ఏదంటే ఇథియోపియా, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ దక్షిణాఫ్రికా గుడ్ హోప్ ఆగ్రాలో ఇంగ్లాండ్ వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేసింది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ డచ్ రైతులకు ఈ గుడ్ హోప్ ప్రాంతంలో స్థిరపడి వ్యవసాయం చేయసాగారు. నెక్స్ట్ ఇక్కడ డచ్ ప్రజలనే బోయర్లు అనేవారు. నెక్స్ట్ ఈ దక్షిణాఫ్రికా 1869 నుంచి 1886 మధ్య కాలంలో వజ్రాలు, బంగారు గనులను గుర్తించారు. నెక్స్ట్ ఈ బోయర్ల స్వతంత్రతకు తెరదించి గనుల ప్రాంతాలపై తమ ఆధిపత్యాన్ని నెలకొల్పాలని బ్రిటిష్ ప్రభుత్వం భావించింది. నెక్స్ట్ ఈ దక్షిణాఫ్రికా నియంత్రణ కోసం ఇంగ్లాండు 2 సార్లు యుద్ధం చేసింది. ఈ యుద్ధాలు 1902లో ముగిసి దక్షిణాఫ్రికాలో అన్ని ప్రాంతాలను దక్షిణాఫ్రికా సమైక్యగా బ్రిటిష్ ఏకీకరణ చేసింది. ఐరోపా వాసులకు అంటే శ్వేత జాతీయులకు ప్రాధాన్యతనిచ్చే ప్రభుత్వ వ్యవస్థను ఇంగ్లాండ్ ఏర్పాటు చేసింది. ఇక్కడ 90% భూమి, జాతీయులు 20%, నల్ల జాతీయులు 75%, భారతీయులు వచ్చేసి 5% అండి. నెక్స్ట్ ఇక్కడ జాతి ఆధారంగా జనాభాలో అధిక శాతంపై చూపే ఈ వివక్షతను జాతి వివక్షత అని అంటారు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆఫ్రికా ప్రజలు జాతి వివక్షకు వ్యతిరేకంగా 20వ శతాబ్దం అంతా పోరాడి చివరకు 1994 జాతి వివక్షతను అంతమొందించారు. ఎప్పుడంటే 1994లో. నెక్స్ట్ ఇక్కడ 16వ చాప్టర్ భారతదేశంపై వలసవాద ప్రభావం. ఇక్కడ రైల్వే మార్గాలకు స్లీపర్లు చూసుకుంటే స్లీపర్లు రైలు పట్టాలు కదలకుండా ఉండేలా వాటికి అడ్డంగా వేసే కల్ప పట్టీలను స్లీపర్లు అంటారు. నెక్స్ట్ ఇక్కడ 1879లో భారతదేశంలో దాదాపు 8000 కిలోమీటర్ల రైలు మార్గాలు ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు అంటే 1879 వరకు. నెక్స్ట్ 1910 నాటికి 50 కిలోమీటర్ల పైగా రైలు మార్గాలు ఏర్పడ్డాయి. నెక్స్ట్ ఈ స్వీపర్లకు అవసరమైన కలపను హిమాలయ, టెరాయి ప్రాంతాల అడవుల నుండి నరికేవాళ్ళు. నెక్స్ట్ 1864లో ప్రభుత్వం అటవీ శాఖను స్థాపించింది. నెక్స్ట్ ఇక్కడ ఆదివాసీ తిరుగుబాట్లు చూసుకుంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో బైగా, మురియా, గోండ్, బిల్ వాళ్ళు ఉంటారు. ఇక్కడ తెలంగాణలో వచ్చేసి ఆదివాసీలు గోండు, కోయ, కోలం వారు ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ ఒడిశాలో చూసుకుంటే సవరా ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ జార్ఖండ్లో చూసుకుంటే సంతాల్ జాతి వారు ఉంటారండి. ఇంపార్టెంట్ అవి గుర్తించుకునే ప్రయత్నం చేయండి.
నెక్స్ట్ ఇక్కడ సంవత్సరం రాష్ట్రంలో ఉన్న ఆదివాసీలు తిరుగుబాటు సంవత్సరాలు చూసుకుంటే 1856లో జార్ఖండ్లో ఉన్న ఆదివాసీలు ఎవరంటే సంతల్ వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఇక్కడ 1880 రెండవది 1880 1922లో తెలంగాణ ఏపీలో ఉన్న ఆదివాసులు కోయ వాళ్ళు తిరుగుబాటు చేశారు. నెక్స్ట్ ఇక్కడ 1910లో బస్తర్ మురియా అనే ఆదివాసులు తిరుగుబాటు చేసిండ్రు. నెక్స్ట్ 1940లో కూడా బస్తర్లో గోండ్ కొలాం ఆదివాసులు తిరుగుబాటు చేసిండ్రు. నెక్స్ట్ ఐదవది 1874 1901లో జార్ఖండ్లో ముండా ఆదివాసులు తిరుగుబాటు చేశారు. నెక్స్ట్ ఇక్కడ ముండా ఆదివాసుల ఛోటా నాగ్పూర్ నాయకుడు బిర్సాని. ముండా ఆదివాసుల నాయకుడు ఎవరంటే బిర్సాని. నెక్స్ట్ ఇక్కడ 1900 సంవత్సరంలో భీమ్సారి ముండా జైలులో చనిపోయారు 1900 సంవత్సరంలో. ఇక్కడ కుమావు ప్రాంతం ఉత్తరాఖండ్లో కలదు. ఇక్కడ కుమావులో అడవి తిరుగుబాటు 1921 నుండి 22 వరకు జరిగింది. నెక్స్ట్ ఇక్కడ అల్లూరి సీతారామరాజు చూసుకుంటే జననం 1897 జూలై 4న, గ్రామం పండ్రంగి, జిల్లా విశాఖపట్నం, ఇది తల్లిది కూడా విశాఖపట్నమే. నెక్స్ట్ ఇక్కడ తండ్రి భీమవరం దగ్గర మొగుళ్ళు, రాజమండ్రిలోని సెంట్రల్ జైలులో అధికారిగా ఫోటోగ్రాఫర్గా కూడా పనిచేశాడు. ఇక్కడ అల్లూరి మేనమామ రామచంద్రరాజు దగ్గర పెరిగినాడు. ఇక 1892లో మద్రాసు అటవీ చట్టం చేసింది. 1882లో తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల సరిహద్దు ప్రాంతాలలో అల్లూరి గిరిజన తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. నెక్స్ట్ అల్లూరి స్ఫూర్తి పొందినది బెంగాలీ విప్లవకారుల దేశభక్తి నుంచి. నెక్స్ట్ ఇక్కడ అల్లూరు దాడి చేసిన పోలీస్ స్టేషన్లు చూసుకుంటే 1 చింతపల్లి, 2 రంపచోడవరం, 3 దమ్మనపల్లి, 4 కృష్ణదేవిపేట, 5 రాజవొమ్మంగి, 6 అడ్డతీగల, 7 నర్సీపట్నం, 8 అన్నవరం. ఇక్కడ 1922 డిసెంబర్లో సాండర్స్ నాయకత్వంలో అస్సాం రైఫిల్స్ కంపెనీని బ్రిటిష్ ప్రభుత్వం పంపించింది. నెక్స్ట్ ఇక్కడ అల్లూరి మల్లుదొర, గంటం దొర వంటి గిరిజనుల నాయకులతో కలిసి మిల్లు బాణాలతో పోరాటానికి కొనసాగించాడు. ఇక్కడ చింతపల్లి అడవుల దగ్గర అల్లూరి సీతారామరాజును పట్టుకొని బ్రిటిష్ సైన్యం మంప గ్రామం సమీపంలో మే 7న 1974న కొయ్యూరు వద్ద అతడిని కాల్చి చంపారు. నెక్స్ట్ ఇక్కడ కొమరం భీం 1900 నుంచి 1940 వరకు, జననం 22 అక్టోబర్ 1901, గ్రామం సంకేపల్లి, జిల్లా కొమరం భీం. నెక్స్ట్ ఇక్కడ మరణం 19 అక్టోబర్ 1940 పౌర్ణమి రోజు జోడేఘాట్లో జరిగింది. భీమ్కు 15 సంవత్సరాల వయసులోనే అటవీ శాఖ వాళ్ళ దాడి తండ్రి మరణించాడు. ఇక్కడ భీమ్కు 15 సంవత్సరాల వయసులోనే అటవీ శాఖ వాళ్ళ దాడిలో తండ్రి మరణించాడు. నెక్స్ట్ తండ్రి మరణం తర్వాత భీమ్ కుటుంబం కిరిమిరి మండలంలోని సర్దార్పూర్ గ్రామానికి వలస వెళ్ళిండ్రు. నెక్స్ట్ భీమ్ వ్యవసాయం పోడు వ్యవసాయ పద్ధతి ఉండేది. నెక్స్ట్ ఇక్కడ నిజాంకి ఇన్ఫార్మర్గా ఉన్న సిద్దికి అనే జాగీర్దారును భీమ్ పొలాలను ఆక్రమించుకున్నందుకు అతడిని భీమ్ చంపేశాడు. ఇక్కడ నెక్స్ట్ భీమ్ చెర నుండి తప్పించుకొని అస్సాం పారిపోయాడు. ఇక్కడ నెక్స్ట్ కొమరం భీమ్ అస్సాంలోని కాఫీ, తేయాకు తోటలలో కార్మికుడిగా 5 సంవత్సరాలు పనిచేశాడు. ఇక్కడ రాయడం, చదవడం నేర్చుకున్నాడు. ఇది తేయాకు. నెక్స్ట్ భీమ్ మిత్రుడు కొమరం నూరు. ఇక్కడ కొమరం భీమ్ను స్ఫూర్తిగా తీసుకున్నది అల్లూరి సీతారామరాజు, బిర్సా ముండా. నెక్స్ట్ అడవిలో పశువులను మేపినందుకు, వంటకి కట్టె పుల్లలు సేకరించినందుకు నిజాం ప్రభుత్వం వసూలు చేసిన పన్నులు బామ్రామ్ ధూపపెట్టి. 1వది బామ్రామ్, 2వది ధూపపెట్టి. నెక్స్ట్ తమ హక్కులు, జాతి స్వేచ్ఛ కోసం భీమ్ ఇచ్చిన నినాదం ఏదంటే జల్, జంగల్, జమీన్ అనే ఈ 3 నినాదాలు. నీరు, అడవి, భూమి అనేది ఇక్కడ భీమ్ ఇవ్వడం జరిగింది నినాదం. ఇక్కడ భూమి కోసం అప్పటి ఆదిలాబాద్లోని 12 గ్రామాలు పోరాటానికి సిద్ధమయ్యాయి.
నెక్స్ట్ ఇక్కడ గోండు కోయ యువకులతో భీమ్ గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. ఇక్కడ జోడేఘాట్ని కేంద్రంగా చేసుకొని భీమ్ తన గెరిల్లా పోరాటం ప్రారంభించాడు. నెక్స్ట్ ఇక్కడ జోడేఘాట్ అడవులలో ఒక పౌర్ణమి రోజు నిజాం సైన్యంలో జరుగుతున్న పోరాటంలో కొమరం భీమ్ వీరమరణం పొందాడు. నెక్స్ట్ భీమ్ మరణించిన తర్వాత గిరిజన ప్రజల జీవన విధానాన్ని అధ్యయనం చేయడానికి నిజాం ప్రభుత్వం హైమన్ డార్ఫ్ని నియమించింది. ఇది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ గిరిజనులపై అధ్యయనం చేసింది ఎవరు అంటే హైమన్ డార్ఫ్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ 19వ చాప్టర్ మానవ హక్కులు మరియు ప్రాథమిక హక్కులు ఇంపార్టెంట్. ఇక్కడ హక్కులు అంటే వ్యక్తుల హేతుబద్ధ కోరికలు హక్కులు అవుతాయి. ఈ కోరికలను చట్టం నుంచి రక్షణ ఉంటుంది. మానవ హక్కులు చూసుకుంటే ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కుల ప్రకటన 1948 డిసెంబర్ 10. ఇక్కడ మన దేశంలో మానవ హక్కుల రక్షణ చట్టం 1993లో జరిగింది. నెక్స్ట్ మొదటి ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కుల సంఘంలో 9 దేశాల బృందంతో 30 అధికరణాలతో ఏర్పడింది. నెక్స్ట్ ఇక్కడ జాతీయ మానవ హక్కుల చట్టాన్ని 2006లో సవరించారు. నెక్స్ట్ ఈ హక్కుల సంఘంలో ఒక చైర్మన్ అంటే 4 సభ్యులు ఉంటారు. ఒక చైర్మన్తో పాటు 4 సభ్యులు ఉంటారు. నెక్స్ట్ ఈ 5 మంది నియమించేది తొలగించేది రాష్ట్రపతి మాత్రమే. నెక్స్ట్ ఈ కమిషన్ చైర్మన్ పదవి కాలం 5 సంవత్సరాలు, ఏజ్ వచ్చేసి 70 ఏళ్ళు. ఇక్కడ ఎవరు ఉంటారా అంటే మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఉంటారు ఇక్కడ కమిషనర్గా. నెక్స్ట్ ఇక్కడ జాతీయ మానవ హక్కుల కమిషనర్ తొలి చైర్మన్ జస్టిస్ రంగనాథన్ మిశ్రా 1993 నుంచి 96 వరకు ఉన్నారు. నెక్స్ట్ 7వ చైర్మన్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు ప్రస్తుతం కొనసాగుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ మన రాష్ట్ర మానవ హక్కుల కమిషనర్ ఏర్పాటు 1993లో జరిగింది. నెక్స్ట్ మన రాష్ట్రానికి ఒక చైర్మన్ 2 సభ్యులు ఉంటారు, మొత్తం 3 ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ చైర్మన్ సభ్యుల పదవీ కాలం 5 సంవత్సరాలు 70 ఏళ్ళు ఉంటాయి వరకు. 70 ఏజ్ వచ్చేసి 70. సమాచార హక్కు చట్టం 2005, ఇది అక్టోబర్ 12న. నెక్స్ట్ ఇక్కడ ప్రాథమిక హక్కులు. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు 3వ భాగంలో 12 నుండి 35 వరకు ప్రకరణలో పొందుపరిచారు. వీటిని అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి గ్రహించారు. నెక్స్ట్ ఇక్కడ మానవ హక్కులు కావాలని మొదటి డిమాండ్ చేసిన వ్యక్తి ఎవరంటే బాలగంగాధర్ తిలక్ 1895లో. నెక్స్ట్ ఇక్కడ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 7 ప్రాథమిక హక్కులు ఉండగా 1978 44వ సవరణ ద్వారా ఆస్తి హక్కును తొలగించి ఆస్తి హక్కును 300 సబ్ ఆర్టికల్ ఏ ఆర్టికల్లో చేర్చిండ్రు. నెక్స్ట్ ఇక్కడ ప్రాథమిక హక్కుల సంఖ్య 6, 3వ భాగంలో 12 నుండి 35 వరకు ఉంటాయి. ఇక్కడ ప్రాథమిక హక్కులు చూసుకుంటే ప్రకరణలు ప్రాథమిక హక్కులు. సమానత్వపు హక్కు 14 నుండి 18 ప్రకరణలు, 14 ప్రకరణ నుంచి 18 వరకు ఉంటాయి. స్వతంత్రపు హక్కు లేదా స్వేచ్ఛ హక్కు 1922 వరకు. పీడనాన్ని నిరోధించే హక్కు 23 నుండి 24 వరకు. మత స్వతంత్రపు హక్కు 25 నుంచి 28. విద్యా సాంస్కృతిక హక్కు 29, 30. రాజ్యాంగ పరిహారపు హక్కు 32. నెక్స్ట్ ఇక్కడ ప్రాథమిక హక్కులలో కొన్ని ముఖ్యమైన ఆర్టికల్ చూసుకుంటే 12వ ఆర్టికల్ వచ్చేసి రాజ్యం అనే పదానికి నిర్వచనం ఇస్తుంది. 13వ ఆర్టికల్ వచ్చేసి రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఉన్న చట్టాలు. నెక్స్ట్ ఇంపార్టెంట్ 14వ ఆర్టికల్ చట్టం ముందు అందరూ సమానమే. నెక్స్ట్ 15వ ఆర్టికల్ జాతి కుల మత లింగ పుట్టుకను బట్టి వివక్ష చూపరాదు. నెక్స్ట్ 16వ ఆర్టికల్ ఇంపార్టెంట్ ఉద్యోగాల్లో సమాన అవకాశం. 17వ ఆర్టికల్ అంటరానితనాన్ని నిషేధిస్తుంది. నెక్స్ట్ 18వ ఆర్టికల్ బిరుదులు కీర్తి చిహ్నాలను నిషేధిస్తుంది. నెక్స్ట్ 19వ ఆర్టికల్ స్వేచ్ఛ హక్కు. నెక్స్ట్ 21వ ఆర్టికల్ జీవించే హక్కు. నెక్స్ట్ 21 సబ్ ఆర్టికల్ ఏ ఆర్టికల్ విద్యా హక్కు. ఇది 2002 86వ సవరణ ద్వారా 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించే ప్రయత్నం జరిగింది ఇక్కడ 86వ సవరణ ద్వారా 2002లో. నెక్స్ట్ విద్యా హక్కు
దేశవ్యాప్తంగా 2010 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చిందండి, గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ 24వ ఆర్టికల్ బాల ఆర్థిక వ్యవస్థ నిషేధం, 14 సంవత్సరాల పిల్లలను పనిలో చేర్చుకోకూడదు. నెక్స్ట్ 31వ ఆర్టికల్ ఆస్తి హక్కు, 44వ సవరణ ఎప్పుడు చేసిందంటే 1978లో సవరణ ద్వారా తొలగింపు. నెక్స్ట్ 32వ ఆర్టికల్ రాజ్యాంగ పరిహారపు హక్కు ఆత్మ వంటిది అని బిఆర్ అంబేద్కర్ చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలో 4వ భాగంలో 36 నుండి 51 అధికరణలు వివరిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్ రాజ్యాంగం నుండి తీసుకున్నారు, గుర్తుంచుకోవాలండి, ఇంపార్టెంట్. ఐర్లాండ్ రాజ్యాంగం నుండి ఆదేశిక సూత్రాలను తీసుకున్నారు. ఇక్కడ 51 సబ్ ఆర్టికల్ ఏ ప్రాథమిక హక్కులు విధులు 1976లో 42వ సవరణ ద్వారా 10 విధులను. నెక్స్ట్ ప్రాథమిక విధుల ప్రారంభంలో 10 ఉండేవి 1976లో. తర్వాత నెక్స్ట్ 2002లో 86వ సవరణ ద్వారా 11కి చేరినాయి, ప్రస్తుతం 11 ఉన్నాయి. నెక్స్ట్ గమనించాల్సింది రిట్ ప్రభుత్వానికి న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేసే అధికారం. రిట్ అంటే ఇక్కడ రిట్ అనేది న్యాయస్థానాలకు స్వతహాగా లభించే హక్కు. ఇక్కడ సుమోటో అంటే తనంతటా తాను విచారణ చేపట్టే అధికారం. ఇక్కడ ఫిల్ అనేది పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్. ఈ ఫిల్ను ప్రయోజనాలు దావా వేయడానికి ప్రజలను కోర్టులు ప్రోత్సహిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ సమానత్వపు హక్కు 14 నుంచి 18వ ఆర్టికల్ వరకు. ఇక్కడ 1వది చట్ట రక్షణలో సమానత్వం, 2 సామాజిక సమానత్వం. నెక్స్ట్ 3వది అవకాశాలలో సమానత్వం 16వ ఆర్టికల్. 4వది అస్పృశ్యత నిషేధం 17వ ఆర్టికల్. 5వది బిరుదుల రద్దు 18వ ఆర్టికల్. నెక్స్ట్ ఇక్కడ స్వతంత్రపు హక్కు లేదా స్వేచ్ఛ హక్కు 19 నుండి 22 ఆర్టికల్స్ వరకు. వాక్ స్వతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ. నెక్స్ట్ 2వది ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు. 3వది సంఘాలుగా సభలుగా ఏర్పడే హక్కు. 4వది స్వేచ్ఛగా సంచరించే హక్కు. ఇక్కడ 19 నుండి 22 ఆర్టికల్స్ వరకు అండి, గుర్తుంచుకోవాలి. అందులో ఇక్కడ స్వేచ్ఛగా సంచరించే హక్కు 4వది. 5వది భారతదేశంలో ఎక్కడైనా నివసించడానికి స్థిరపడడానికి హక్కు. నెక్స్ట్ ఏ వృత్తి అయినా ఉపాధి, వాణిజ్యం, వ్యాపారమైన చేపట్టే హక్కు. 7వది జీవించే హక్కు అండి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ 20వ చాప్టర్ వచ్చేసి మహిళల రక్షణ చట్టాలు. ఇక్కడ బాల వివాహాల నిషేధ చట్టం 2006. నెక్స్ట్ అక్రమ రవాణా నిషేధ చట్టం 1956 సవరణ 2006లో. వరకట్న నిషేధ చట్టం 1961. నెక్స్ట్ బాలల లైంగిక వేధింపుల నిరోధక చట్టం పోక్సో చట్టం అండి, ఇది పోక్సో యాక్ట్ 2012లో చేశారు. ఇక్కడ పోక్సో యాక్ట్ 2012లో. ఇక్కడ పోక్సో అనగా ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. నెక్స్ట్ బాల నేరస్తుల న్యాయ చట్టం 2017. బాల నేరస్తుల న్యాయ చట్టం 2015. జువెనైల్ జస్టిస్ యాక్ట్ జేజే అని దీని అర్థం బాల నేరస్తుల న్యాయ చట్టం. నెక్స్ట్ బాల కార్మికుల నిషేధ మరియు క్రమబద్ధీకరణ బాల కార్మికుల సవరణ చట్టం 2016. ఐక్యరాజ్య సమితి 1989లో రూపొందించిన బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడికపై 191 దేశాలు సంతకాలు చేశాయి. నెక్స్ట్ లింగభేదం లేకుండా 18 సంవత్సరాల లోపు వ్యక్తులందరూ బాలలే అని గుర్తించారు. నెక్స్ట్ ఇక్కడ బాల్య వివాహాల నిషేధ చట్టం ఎప్పుడు అంటే 2006 అండి, గుర్తుంచుకోండి. ఈ బాలుడు అంటే 21 సంవత్సరాలు, బాలిక అంటే 18 సంవత్సరాలు నిండిన వారు. ముందే చేసుకుంటే ఈ శిక్షలు అనేది 2 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా విధిస్తారు. నెక్స్ట్ ఇక్కడ బాల్య వివాహాలను ఆపడానికి టోల్ ఫ్రీ నంబర్ భూమికా హెల్ప్ లైన్, ఇది ఇంపార్టెంట్ అండి, ఇవి అడుగుతారు ఇట్లాంటివి. భూమికా హెల్ప్ లైన్ 1800 425 2908 అని గుర్తుపెట్టుకోండి. 180042522908 టోల్ ఫ్రీ నంబర్ భూమికా హెల్ప్ లైన్ నంబర్ ఇది.
భూమిక హెల్ప్ లైన్ నంబర్ అంటే వ్యక్తులది కాదండి, ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది బాల్య వివాహాలను ఆపడానికి ఇక్కడ పేరు పెట్టిన నంబర్ భూమిక హెల్ప్ లైన్ నంబర్ అని. నెక్స్ట్ వరకట్న నిషేధ చట్టం 1961. కట్నం ఇవ్వడం, కట్నం తీసుకోవడం లేదా రెండింటికి తోడ్పడడం, కట్నం అడగడం అనేవి నేరాలు. నెక్స్ట్ ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి 5 సంవత్సరాలు తగ్గకుండా జైలు శిక్ష, 15,000 వరకు జరిమానా లేదా కట్నం విలువ మొత్తంలలో ఏది ఎక్కువైతే ఆ మొత్తం జరిమానాగా విధించబడును. ఇంపార్టెంట్. నెక్స్ట్ లైంగిక వేధింపులు, అత్యాచారాలు చూసుకుంటే మన దేశంలో లైంగిక వేధింపుల, అత్యాచారాల నియంత్రణకు జస్టిస్ జేఎస్ వర్మ అధ్యక్షతన ఒక కమిటీ కేంద్ర ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ను భారత రాష్ట్రపతి 2 ఫిబ్రవరి 2013న జారీ చేశారు. గుర్తుంచుకోవాలండి డేటు. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ స్థానంలో క్రిమినల్ న్యాయ సంవరణ చట్టం 2013 నిర్భయ చట్టంను ఆమోదించింది. నెక్స్ట్ నిర్భయ చట్టం ఏప్రిల్ 3, 2013 నుండి అమల్లోకి వచ్చిందండి. ఏప్రిల్ నిర్భయ చట్టం అనేది గుర్తుంచుకోండి. దీని ప్రకారం కనీసం 20 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. నెక్స్ట్ లోక్ అదాలత్ అనగా ప్రజా న్యాయ స్థానం అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ 1976వ సంవత్సరంలో భారత రాజ్యాంగాన్ని అధికరణ 39 సబార్టికల్ ఏ జత చేసి బీద బలహీన వర్గాల వారికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని నిర్ణయించారు. ఇది ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి, మనకు కూడా యూజ్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే 1976వ సంవత్సరంలో భారత రాజ్యాంగానికి అధికరణ 39 జత చేసి బీద బలహీన వర్గాల వారికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని నిర్ణయించారు. ఇదే న్యాయ సేవల అధికరణ చట్టం. ఇది కేంద్ర చట్టం అండి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ లెసన్ 21 విపత్తుల నిర్వహణ. ప్రతి సంవత్సరం భారతదేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల మరణాల సంఖ్య 80,000 జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల వల్ల మరణాలు. నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్న వారిలో 13% ఈ వయసు వాళ్ళంటే 15 నుంచి 44 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు. నెక్స్ట్ ఇక్కడ 2000 సంవత్సరంలో ప్రమాదాల కారణంగా స్థూల దేశీయోత్పత్తి జీడిపి 3% వరకు నష్టపోయారు. నెక్స్ట్ దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జనవరిలో రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుపుతారు. రోడ్డు భద్రతా వారోత్సవాలు ఎప్పుడు జరుపుతారంటే జనవరిలో. నెక్స్ట్ 2006లో రోడ్డు భద్రతా వారోత్సవాలను ప్రమాదాలు లేకుండా ఉండటమే రోడ్డు భద్రత అన్న అంశాన్ని ఎంచుకున్నారు. నెక్స్ట్ రైలు ప్రమాదాలు. బీహార్లోని భాగల్పూర్ జిల్లాలో ఉల్టాపూల్ అనే 150 సంవత్సరాల పురాతన వంతెన 2006 డిసెంబర్ 1న కూలిపోయిందండి. ఈ సమయానికి ఆ వంతెన కిందుగా వెళుతున్న హౌరా జమాల్పూర్ సూపర్ ఫాస్ట్ రైలు మీద కూలిపోయి 35 మంది చనిపోయారండి. ఇది ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. బీహార్లోని భాగల్పూర్ జిల్లాలో ఉల్టాపూర్ అనే 150 సంవత్సరాల పురాతన వంతెన 2006 డిసెంబర్ 1న కూలిపోయింది. ఆ సమయానికి ఆ వంతెన కిందుగా వెళ్తున్న ఔరా జమల్పూర్ సూపర్ ఫాస్ట్ రైలు మీద కూలిపోయి 35 మంది చనిపోయారు. నెక్స్ట్ ఇక్కడ విమాన ప్రమాదాలు చూసుకుంటే 1985 జూన్ 23న ఎయిర్ ఇండియా విమానం కనిష్క 182 బాంబు కారణంగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో 307 ప్రయాణికులు 22 మంది సిబ్బంది చనిపోయారు. గుర్తుంచుకోండి, 1985 జూన్ 23న. నెక్స్ట్ ఇక్కడ ఉగ్రవాదం వల్ల ముప్పు చూసుకుంటే ఉగ్రవాదం అనే పదం టెర్రరిజం అనే ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. ఇక్కడ ఉగ్రవాదం అంటే సమాజ వ్యతిరేకులు. ఇక్కడ ముంబైలో తాజ్ హోటల్పై 2008 నవంబర్ 26న దాడి చూసుకుంటే ముంబైలోని తాజ్ హోటల్పై దాడి 2008 నవంబర్ 26. నెక్స్ట్ వన్ హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో బాంబు పేలిన ఘటన 2013లో. దీన్ని నివారణ కోసం 100 నంబర్కు ఫోన్ చేయాలి. నెక్స్ట్ 22వ లెసన్ రోడ్డు భద్రతా విద్య. డ్రైవింగ్ లైసెన్స్ రకాలు చూసుకుంటే లర్నర్ లైసెన్స్ గురించి, ఇది తాత్కాలికమైనది, అంటే 6 నెలల కాల పరిమితితో ఇస్తారు ఈ లర్నింగ్ లైసెన్స్ని. రెండవది శాశ్వత లైసెన్స్. తాత్కాలిక లైసెన్స్ జారీ చేసిన 1 నెల అంటే 30 రోజుల తర్వాత నుంచి 180 రోజుల వరకు అంటే 6 నెలల
వరకు శాశ్వత లైసెన్స్ను 20 సంవత్సరాల కాల పరిమితితో పొందుటకు అర్హత లభిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 50 cc కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనాలను నడుపుటకు ఉండవలసిన కనీస వయసు 18 సంవత్సరాలు. నెక్స్ట్ వస్తువులు మనుషుల రవాణాకు ఉపయోగించే వాహనాలను నడుపుటకు ఉండవలసిన కనీస వయసు 25 సంవత్సరాలు అండి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వాహనాలను ప్రమాదరహితంగా నడపడానికి వీలుగా 2 లేదా అంతకన్నా ఎక్కువ రోడ్లు కలిసిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన గుర్తులను సూచించే పరికరాన్ని ట్రాఫిక్ గుర్తులని అంటారు. ఇక్కడ ఎరుపు రంగు చూసుకుంటే గీతకు ముందు ఆగాలని సూచిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నారింజ రంగు చూసుకుంటే వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని సూచిస్తుంది. ఆకుపచ్చ రంగు వాహనాన్ని కదిలించమని సూచిస్తుంది. పాదాచారుల దారి సుమారు 2 మీటర్ల వెడల్పు ఉంటుంది. భారతదేశంలో ప్రపంచంలో 2వ అతిపెద్ద రోడ్డు మార్గాలు కలిగిన దేశం మనది. ఇక్కడ ఏంటంటే భారతదేశం ప్రపంచంలో 2వ అతిపెద్ద రోడ్డు మార్గాలు కలిగిన దేశం. నెక్స్ట్ ఇక్కడ నినాదాలు చూసుకుంటే జీవించనివ్వు, ట్రాఫిక్ నిబంధనలు పాటించు. రెండవది రోడ్డుపై భద్రతకు హామీ నివ్వు, ట్రాఫిక్ నిబంధనలు పాటించు అని ఈ 2 నినాదాలు గుర్తుంచుకోవాలి. జీవించనివ్వు, ట్రాఫిక్ నిబంధనలను పాటించు. రెండవది రోడ్డుపై భద్రతకు హామీ నివ్వు, ట్రాఫిక్ నిబంధనలను పాటించు. ఇవ్వండి సెకండ్ పార్ట్లో ఉన్న టోటల్ చాప్టర్స్, 9th క్లాస్లో ఉన్న టోటల్ చాప్టర్స్. ఫస్ట్ పార్ట్ వీడియో కూడా చేశాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ పార్ట్స్ని ఫస్ట్ పార్ట్ చూడండి, ఈ సెకండ్ పార్ట్గా ఉంటుంది. అండ్ నా వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.